ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడుతుంది. సహోదరుల మధ్య విభేదాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అయితే సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఒక పని అనుకుంటారు, అది మధ్యలో ఆగడం లేదా ఆ పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఖర్చు ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. ఉద్యోగం మారాలి, నూతన ఉద్యోగం తీసుకోవాలనే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఇంకొకరికి లభించడం అది మానసికంగా కృంగదీస్తుంది. ఇంత కష్టపడుతున్నాం, వృత్తి ఉద్యోగంలో కూడా మనకి ఇంత మార్పు, ఇంత కంపెనీకి ఇంత చేస్తున్నాం, మనకి ఏమీ మిగలడం లేదు అంటే ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, లేదా శాలరీ పరంగా మనకు అంత అనుకూలంగా లేదే అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా నూతన ప్రయత్నం చేయాలంటే తప్పకుండా ఫిబ్రవరిలో ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంబీఏ, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, పిఆర్ రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారం బాగుంటుందా లేదా, చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల మీద ఒక క్లారిటీ వచ్చాకనే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు విదేశాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కృషి కనిపిస్తుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ నిర్ణయం ఏదైతే ఉందో అది 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారైతే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇక్కడ ఏదైనా ఒక విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలన్న భావన ఉండదు. ఏదో వెళ్తుంది అలాగే నడిపిద్దాం అనుకుంటారు. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.